అండ్ అలాగే ఒకసారి మనం చూద్దాం ఫామ్ హౌస్ లో వ్యూహ రచన, కేసీఆర్ తో హరీష్ రావు భేటీ, అసెంబ్లీలో కాళేశ్వరం నివేదిక నేపథ్యంలో సమావేశం, ఎలా ఎదుర్కోవాలనే విషయంపై గులాబీ బాస్ దిశానిర్దేశం. అంటే దిశ ఒకసారి థర్డ్ పేజ్ ఓపెన్ చేయండి లోపల. సో దిశానిర్దేశం చేస్తున్నాడు కేసీఆర్ హరీష్ రావు కంటే అర్థం ఏంటి? ఈసారి కూడా ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈసారి కూడా అసెంబ్లీకి పంగనామాలు పెట్టబోతున్నారు. అంటే ఈసారి కూడా అసెంబ్లీకి కేసీఆర్ గారు రావట్లేదు. మరి కేసీఆర్ లాంటి వ్యక్తులు, బీఆర్ఎస్ ఎల్పీ లీడరు, ప్రధాన ప్రతిపక్ష నేత, ఆయన గైడెన్స్ లో టోటల్ యావత్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆ డైరెక్షన్ లో నడుస్తారు. సో మరి సరికొత్త పాలిటిక్స్ లో రానున్న యువత మీలాంటి వ్యక్తులను చూసి ఏం నేర్చుకోవాలి? ఎస్ సార్, తెలంగాణ ఉద్యమం నేర్చుకోవచ్చు, ఇవన్నీ నేర్చుకోవచ్చు. కానీ ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోవడం అనేది అది రాజ్యాంగబద్ధ విరుద్ధమా కాదా? మీరు చేయాల్సినటువంటి బాధ్యతను మీరు మర్చిపోతున్నారా లేదా? ఆరోగ్యం బానే ఉందిగా. ఆరోగ్యం బానే ఉన్నప్పుడు ఏసీ కార్లలో వచ్చి, అసెంబ్లీలో కూడా ఏసీ ఉంటుంది, అక్కడ కూర్చొని 2 మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రజల కన్నా ముఖ్యంగా మీ కార్యకర్తల్లో సరికొత్త జోష్ వస్తుంది. ప్రతిసారి కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రా, అసెంబ్లీలో చర్చ పెట్టు అని అతను మాట్లాడుతున్నా మీరు అసెంబ్లీకి రారు. ప్రధాన ప్రతిపక్ష హోదాలో మీ బాధ్యతను మీరు నిర్వహించినప్పుడు మీరు అసెంబ్లీని అవమానించినట్టే, మీరు తెలంగాణ ప్రజల్ని అవమానించినట్టే. యావత్ తెలంగాణ ప్రజలు ఏం నేర్చుకోవాలి కేసీఆర్ని చూసి? సో మీలాంటి పెద్దలే అసెంబ్లీకి రాకపోతే ఇంకా యువకులు ఎందుకు రావాలా? ఇన్ ఫ్యూచర్ కొత్తదనంలో కొత్త పొలిటికల్ చరిత్ర సృష్టించబోతోంది. నాకు తెలిసి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఒక ఫ్రెష్ ఫేసెస్ ఎమ్మెల్యేస్గా గెలవబోతున్నారు. ఫ్రెష్ ఫేసెస్ పెడితేనే గెలుస్తారు, లేకపోతే అంతే కథమిగా జెండాపై కపిరాజే, గ్యారేజ్ పంపించాల్సిందే. సో వాళ్ళు మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి? అరే మా అధినేత కేసీఆర్ తెలంగాణ, సరే పోనీ పక్కన పెడదాం, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణనే తీసుకొచ్చినటువంటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి రాడు అనేది చరిత్ర పుటంలో రాసిపెట్టి ఉంటుంది సార్. చరిత్ర పుటంలో రాసిపెట్టి ఉంటుంది, పలానా వ్యక్తి కేసీఆర్ అసెంబ్లీకి రాడు. కమాన్, ఇతన్ని చూసి మనం నేర్చుకోవాలి, మనం కూడా అసెంబ్లీకి పోవద్దు. అసెంబ్లీ అంటే మీ ప్రజలకు మీరు ఇచ్చినటువంటి ఒక గౌరవం. ప్రజల పక్షాన ఒక ప్రతిపక్ష నేతగా కావచ్చు, ఒక శాసనసభ ఎమ్మెల్యేగా మీరు ఎమ్మెల్యేనే గెలవకపోతే మీరు ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు కాదు. ఒక గజ్వేల్ ఎమ్మెల్యేగా గజ్వేల్లో ఉన్నటువంటి సమస్యలు అయితేనేమి, మాజీ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కొన్ని అరాచకాల పట్ల కావచ్చు, లేకపోతే మీ కాళేశ్వరం గురించి అయితే కావచ్చు, లేకపోతే వర్షాల గురించి కావచ్చు, ఫ్లడ్స్ గురించి కావచ్చు, మునిగిపోవడాల గురించి కావచ్చు, రోడ్ డ్యామేజెస్ పట్ల కావచ్చు, ఎన్నో అంశాలు ఉన్నాయి. రిటైర్మెంట్ వాళ్ళకి పెన్షన్లు లేకపోవచ్చు కావచ్చు, జీతాలు లేకపోవచ్చు కావచ్చు, అవుట్సోర్సింగ్ వాళ్ళకు జీతాలు లేకపోవచ్చు కావచ్చు, ఆశా వర్కర్లు ఆశ వదులుకోవడం గురించి కావచ్చు, ఎన్నో అంశాలు ఉన్నాయి. కేసీఆర్ మాట్లాడాలనుకుంటే ఒక్కసారి అసెంబ్లీకి వచ్చి కేసీఆర్ మాట్లాడితే తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా ఆనందపడతారు. అంటే మీరు ప్రజలకు అవమానిస్తున్నట్టే కదా. అసెంబ్లీకి రాకపోవడం అనేది ప్రజలను అవమానించడంతో సమానము. ఒక ఎమ్మెల్యేగా మీరు మీ బాధ్యతను సక్రమంగా నిర్వహించకపోవడము అదొక పెద్ద అవమానము. సో మీరు చాలా పెద్ద వ్యక్తులు అన్నప్పుడు, ఒక చరిత్ర సృష్టిస్తున్నా అన్నప్పుడు ఈ చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోతారు ప్రతిసారి అసెంబ్లీ రాగానే కేసీఆర్ గారు? ఇది ఎంతవరకు న్యాయం అండి? ఇది ఎంతవరకు న్యాయం? ఇంతమంది మాట్లాడుతూ ఉంటే ఒక ప్రతిపక్ష హోదాలో నాకు తెలిసి చాలా మంది ఏం చెప్తున్నారు, రేవంత్ రెడ్డి ఒక బచ్చా కేసీఆర్ ముందర, రేవంత్ రెడ్డి ముందర కేసీఆర్ కూర్చుంటాడా అని అంటున్నాడు. అసలు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి కూర్చుంటే ఇక్కడ ఉన్నటువంటి మంత్రుల ఫీలింగ్ ఎట్లా? వారు వన్ సైడ్ అవుతుందని చెప్పి మీ కార్యకర్తలన్న ట్రోల్ చేసుకోవాలి కదా. వాళ్ళు కాలర్లు ఎగరేసుకొని దట్ ఈస్ కేసీఆర్ అని తిరుగుతున్నప్పుడు వాట్ ఈస్ కేసీఆర్ అనేది అసెంబ్లీలో ఒక ప్రతిపక్ష హోదాలో కూర్చొని కేసీఆర్ లాంటి వ్యక్తి మాట్లాడాలి కదా. మీరు ఒక హరీష్ రావు మాట్లాడుతుంటేనే వీళ్ళ నోట్లో మాట లేదు, ఒక హరీష్ రావు మాట్లాడుతుంటే వీళ్ళ నోట్లో మాట లేదు. మరి అటువంటప్పుడు దానికి కేసీఆర్ వచ్చి అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే ఏ రకంగా ఉంటుంది?
సో వాళ్ళు ఇచ్చే సమాధానాలు ఏంటి? మా అందరికి కూడా చూడాలని ఉంది తెలంగాణ ప్రజలకు. మేము ఏమంటున్నాం, మీ ఆస్తులేం మాకు రాసిమనట్లే. మీరు దోచుకున్న పైసలేవో దాచుకున్న పైసలేవో తెలంగాణ ప్రజలకు రాసిమ్మంటలేం. మేమేమంటున్నాం, అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన మీకు ఓట్లేసి గెలిపించినందుకు బాధ్యత గల ఎమ్మెల్యేగా, మాజీ ముఖ్యమంత్రిగా, బీఆర్ఎస్ ఎల్పీ లీడర్గా, ప్రధాన ప్రతిపక్ష హోదాలో కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన మాట్లాడాలి, అసెంబ్లీకి అందాన్ని తీసుకురావాలి అని చెప్పి మేము కోరుతున్నాం. ఎవరేమన్నా ఒర్లుకొని నాకు ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటున్నారో, మరి ఏమనుకుంటున్నారో తెలియదు. లేదు, నాకు చాతనైతే లేదు, నేను అసెంబ్లీకి రాలేను అన్నప్పుడు మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి. మీకు అసెంబ్లీ వద్దు, మీకు రాజ్యాంగం వద్దు, మీకు అసెంబ్లీ వద్దు, అట్లాంటప్పుడు మీకు ఎమ్మెల్యే పదవి మాత్రం ఎందుకు? ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయండి. సరే, నాకు చాతనైతే లేదు, బీఆర్ఎస్ ఎల్పీ పదవిని మీరు కాకుండా హరీష్ రావుకి ఇవ్వండి, లేదా పోనీ కేటీఆర్కి ఇవ్వండి. వాళ్ళే కదా అసెంబ్లీకి వస్తున్నారు. అట్లాంటప్పుడు బీఆర్ఎస్ ఎల్పీ లీడర్గా కేసీఆర్ ఎట్లా ఉంటారు? అసెంబ్లీకి వచ్చేది హరీష్ రావు, కేటీఆర్ అయితే వాళ్ళకి ఇవ్వండి సార్, పదవినన్నా వాళ్ళకి ఇవ్వండి, లేదా ఆ పదవిలో ఉన్న మీరన్నా అసెంబ్లీకి రండి, గౌరవంగా ఉంటుంది. ఎస్ సార్, కేసీఆర్తో హరీష్ రావు భేటీ, అసెంబ్లీలో కాళేశ్వరం నివేదిక నేపథ్యంలో సమావేశం, ఎలా ఎదుర్కోవాలనే విషయంపై గులాబీ బాస్ దిశానిర్దేశం. సో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కీలక మంతనాలు జరిపినట్లు తెలిసింది. ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ నివేదికను సభలో ప్రవేశపెడితే ఎలా ఎదుర్కోవాలనే అంశంపై ప్రధానంగా చర్చించినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ చర్చల అనంతరం అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు గులాబీ బాస్ దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. గురువారం సాయంత్రం నుంచి మాజీ మంత్రి హరీష్ రావు ఫామ్ హౌస్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చర్చల్లో బీఆర్ఎస్ సీనియర్ నేతలు పాల్గొన్నట్లు సమాచారం. కేసీఆర్ ఈసారైనా వస్తారా,